ఓం జై శ్రీ సాయినాథాయ నమః. 5వ అధ్యాయము. అన్నాసాహెబ్ దాభోల్కర్. హేమద్ పంత్. అన్నాసాహెబ్ దాభోల్కర్ సాయి చరిత్ర మూల రచయిత. ఇతను 1859 మహారాష్ట్రలోని ఠానా జిల్లాలో ఆద్యగౌడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. వీరి తండ్రి గారు, తాత ముత్తాతలు అంతా కూడా ఆత్మసందర్శనము గల మహాభక్తాగ్రీసరులు. శ్రీ దాభోల్కర్ తన స్వగ్రామములోనే ప్రాథమిక విద్యను అభ్యసించిన 5వ ఫారం వరకు పూనాలో ఆంగ్ల విద్యను చదవటం జరిగింది. వీరిది అతి సామాన్య కుటుంబం. అందువలన ఆర్థిక వనరులు అంతగా లేవు. ఆ కారణం చేతనే అంతటితో చదువు ముగిసింది. చదువు ఆపిన అతను బడిపంతులుగా చేరాడు. ఆ విషయం తెలిసిన కులాబాజీ మామలతదార్ ఉద్యోగం చేస్తున్న చింతామణి చిట్నీలా అనేవారు దాభోల్కర్కి తలారి అనే గ్రామోద్యోగాన్ని ఇవ్వటం జరిగింది. ఆ తరువాత ఆంగ్లేయ గుమస్తాగిరికి కూడా దాభోల్కర్ని మార్చటం జరిగింది. కొంతకాలం తర్వాత మళ్ళీ మామలతదారు కచేరీలో ఇతన్ని పెద్ద గుమస్తాగా నియమించాడు. అంతేకాకుండా మరి కొన్నాళ్లకు అటవీ శాఖలో ఒక ఉద్యోగిలా చేరాడు. సరిగ్గా అదే సమయంలో మహారాష్ట్రలో కరువు ఏర్పడింది. అప్పుడితడు గుజరాత్లోని బ్రోచ్ అనే చోట ప్రత్యేక పనితో ఉద్యోగస్తునిగా నియమించబడ్డాడు. ఎంతకాలం ఏ పనిలో ఉన్నా దాభోల్కర్ తన పనిని కర్తవ్యంతో, చిత్తశుద్ధితో నిర్వహించేవాడు. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహణ జరిపేవాడు. 1910లో ఠానా జిల్లాలో ఉన్నటువంటి షాహా ఊరులో ఇతనికి మామలతదారునిగా ఉద్యోగం వచ్చింది. మరి కొన్నాళ్లలోనే ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేటుగా ఇతనికి బాంద్రాలో నియామకం జరిగింది. ఈ ఉద్యోగంలో దాభోల్కర్ 1907 వరకు ఉన్నాడు. ఆ తరువాత ముర్బాడ్, ఆనంద్, బోర్సుదులందు చేసి తిరిగి 1910లో బాంద్రాలో మళ్లీ రెసిడెంట్ మెజిస్ట్రేటుగా వచ్చాడు. ఆ ఉద్యోగం అతని అదృష్టం కోసమే వచ్చినట్లుంది. సరిగ్గా ఆ సంవత్సరంలోనే అతనికి సాయిబాబా దివ్య సందర్శన భాగ్యం కలిగింది. 1910లో ఉద్యోగ విరమణ చేసి తిరిగి మరలా ఉద్యోగం చేశాడు. ఆ తరువాత అపారమైన సాయి కరుణ అతనికి సంపూర్ణంగా లభించగా సాయి మహాసమాధి చెందు వరకు సాయిబాబా సేవలకే తన జీవితం అంకితం గావిస్తూ షిరిడీలోనే ఉండిపోయాడు. సాయిబాబా మహాసమాధి చెందిన అనంతరం కూడా షిరిడీ సాయి సంస్థానంను దీక్షాదక్షలతో తన శరీరమును త్యాగము గావించు వరకు కూడా, అంటే 1929 వరకు కూడా నడిపారు, సేవలందించారు. ఈయనకు ధర్మపత్ని, ఒక కుమారుడు, 5 కుమార్తెలు ఉన్నారు. సాయిబాబా దివ్యకరుణ కటాక్షములు వీరి కుటుంబం పట్ల ఉన్నందువల్ల అందరూను అన్ని విధాలుగా అభివృద్ధిలో ఉండి ఆనందంగా ఉన్నారు. అన్నాసాహెబ్ దాభోల్కర్ 1910 సంవత్సరంలో బాబా దివ్య దర్శనానికి ప్రాతకాలంలో వెళ్లటం జరిగింది. ఆ సమయంలో బాబా ముఖం కడుక్కొని గోధుమలు విసిరే ప్రయత్నం చేస్తున్నారు. నేల మీద గోనెపట్టా పరిచి దానిమీద తిరగలి ఉంచి ఓ చేత్తో గోధుమలు పోస్తూ మరో చేత్తో విసురుతూ ఉన్నారు. చేటలో గోధుమలు ఉంచారు. తన కఫనీని మడతలు పెట్టారు. అది చూసిన దాభోల్కర్కు అనుమానం కలిగింది. బాబా గోధుమలు విసిరి ఆ పిండితో రొట్టెలు చేసుకుని తింటారా? బాబా భిక్షతోనే కదా భోంచేస్తారు, మరి ఈ పిండెందుకు అని అనుకుంటుండగా అక్కడకు మరికొందరొచ్చారు. వాళ్ళు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడసాగారు. దాభోల్కర్కు బాబాని అడగాలనిపించింది. కాని ధైర్యం సరిపడక మిన్నకుండి చూస్తుండిపోయాడు. ఈలోగా గ్రామ ప్రజలంతా తండోపతండాలుగా అక్కడికి చేరి ఆ వింత దృశ్యాన్ని చూడసాగారు. కాని ఎవ్వరూ ఏది అడగలేకపోయారు. అంతలో ఓ 4 సాహస స్త్రీలు మసీదు ఎక్కి వచ్చి బాబాను పక్కకి నెట్టి వారే చనువుగా గోధుమలు విసరసాగారు. అక్కడ గుమిగూడిన జనం ఈ వింతను చూస్తూ నానా రకాలుగా అనుకోవటం ఆరంభించారు. పిండి విసిరిన స్త్రీలు ఆ పిండిని ఎత్తుకొని వెళ్లబోయారు. అప్పటి వరకు నిదానం వహించిన బాబా వారినుద్దేశించి మండిపడుతూ, ఇది మీ అబ్బ సొత్తేం కాదు పట్టుకుపోవడానికి, మర్యాదగా ఎత్తిన పిండిని తీసుకెళ్లి గ్రామం నలుమూలలా సరిహద్దుల్లో చల్లండి అని అన్నారు. అది విని స్త్రీలు సిగ్గుతో తలదించుకొని అక్కడ్నుంచి కదిలి బాబా ఆజ్ఞ ప్రకారం చేశారు. బాబా చర్యలు అర్థం కాక దాభోల్కర్ కొందరు ఊరివారిని అడగగా ఊరంతా కలరా వ్యాధి సోకింది. దానిని సరిహద్దులు దాటిస్తూ నశింపచేయటానికే బాబా ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చారు. విసిరినది గోధుమలు కావు, కలరా రోగాన్ని విసిరారు అంటూ చెప్పారు. ఆ తర్వాత షిరిడీలో కలరా వ్యాధి పూర్తిగా నశించింది.
సాయిబాబా చూపుతున్న చిత్ర విచిత్ర లీలలన్నీ కలిపి బాబావారి దివ్య చరిత్రగా వారి అనుమతితో వారి కటాక్షంతో వ్రాయాలని సంకల్పం కలిగింది దాబోల్కర్కి. ఈ తిరగలి విసరటం దరిదాపు బాబా విరామము లేకుండా సుమారు 60 సంవత్సరాలు విసిరారు. విసుర్రాయిలో రోగాలని నలిపేయటమే కాకుండా తన భక్తులు గావించు ఎన్నో జన్మ జన్మములందు వెన్నంటి వచ్చే పాపకర్మములను సహితం విసిరి వారికి ఊరట కలిగించేవారు బాబా. తిరగలి కింది రాయి కర్మగను, పైన రాయి భక్తిగను, పీడి పవిత్ర జ్ఞానముగను, పాపాలు సమస్త కోరికలు పూర్తిగా నశిస్తే గాని ఆత్మ సాక్షాత్కారము కాదు ఎవరికైనా. ముందు అహం కోపం నశించాలి. హేమద్ పంత్ మనసులో బాబా చరిత్ర రాయాలన్న ఆలోచన కలిగింది. కానీ తీరని సందేహం పట్టుకుంది. సాగర సప్తకములు గంభీరమైన లోతుని సహితం తెలుసుకోవచ్చును. అరిచేయి చాచి ఆకాశాన్ని కూడా అంటుకోవచ్చును. భూమండలం అంతా చుట్టి రాగలమేమో కాని అంతంలేని అనంతమైన అనంతకోటి రూపాల తేజస్సు కలిగిన అఖండ మహిమాన్వితుడైన సాయిబాబా వారి చరిత్రము రాయటం సాధ్యమగునా అన్న అనుమానము సంశయము కలిగిన వాడైన పంతు బాబా దివ్యానుగ్రహము పొందడానికి అనేక ప్రయత్నాలు సలిపాడు. ఆ ప్రయత్నాలలో ఒక భాగమే శ్యామాని కలవటం. శ్యామ ద్వారా బాబాని అడిగించాడు. శ్యామ బాబా దగ్గర అనుచరుడు. బాబా అన్నచో అపార భక్తి ప్రేమలు, విశ్వాసం కలిగినవాడు. అందుచే శ్యామకి తన కోరిక తెలిపి బాబాని అడిగేలా పురికొల్పాడు హేమద్ పంత్. శ్యామ బాబాకి సపర్యలు సలుపుతున్న వేళలో, బాబా, అన్నాసాహెబ్ తమ దివ్య జీవిత చరిత్ర రాయాలని ఆశపడుతున్నారు. తమరు అనుమతిస్తూ సంపూర్ణ సహాయ సలహాలు అతనికి అందిస్తే ఆనందిస్తాడు, పని ప్రారంభిస్తాడు అంటూ పంతు గురించిన మాటలు విన్నవించాడు బాబాకి. అది విన్న బాబా హృదయము ద్రవించి కరిగి కరుణ కలిగి, అలాగే వ్రాయమను. నా సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పు. అతను కేవలం నిమిత్త మాత్రుడే. అతని ద్వారా నేనే నా జీవిత చరిత్రను గాథను వ్రాసుకొని నా భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తాను అని చెప్పారు బాబా శ్యామాకి. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోల్కర్ ఇద్దరు హేమద్ పంత్కు మంచి మిత్రులు. అందుకే సలహా ఇచ్చారు, ఒకసారి షిరిడీకి పోయి బాబా దర్శనము చేసుకు రమ్మని. కానీ పంతుకి అనేక రకాల ఇబ్బందులు అడ్డంకులు రావటం మూలంగా వెళ్ళటం కుదరలేదు. పైగా అతని మరో స్నేహితుని కుమారునికి పెద్ద జబ్బు చేసింది. వాని గురువు అప్పుడు ప్రక్కనే ఉన్న అను మాత్రము లాభం లేకుండా పోయింది. అది చూసి పంతు స్నేహితునితో, సహాయము గావింపలేని గురువు ఉండి లాభమేమిటి అని అన్నాడు. తర్వాత నానాసాహెబ్ బాంద్రా వచ్చి హేమద్ పంత్ని కోప్పడ్డాడు, ఎందుకు ఇంకా షిరిడీకి వెళ్ళలేదు అని. తర్వాత పంతు బాంద్రాలో మన్మాడ్ వెళ్లే రైలెక్కాడు. టికెట్ కొనుక్కొని రైల్లో కూర్చొని అతనిని ఓ మహమ్మదీయుడు వచ్చి పలకరించి, నువ్వు మన్మాదులో దిగవద్దు, మన్మాదులో మెయిలాగదు అని అన్నాడు. అందుకే మర్నాడు 10 గంటలకు కాని పంతు షిరిడీకి చేరలేకపోయాడు. అప్పటికే అతని రాక కోసం కాకాసాహెబ్ దీక్షిత్ ఎదురు చూస్తున్నాడు. అప్పటిలో 1910 సంవత్సరం నాటికి షిరిడీలో సాఠేవాడ ఒక్కటే ఉండేది. పంతుకి బాబా దర్శనము చేసుకోవాలన్న ఆతృత ఎక్కువైంది. తాత్యాసాహెబ్ నూల్కర్ వాడ చివరిలో బాబా ఉన్నారు. ధూళి దర్శనం అనంతరం బాబా పాదాలను తాకి సాష్టాంగ నమస్కారం గావించిన పంతు హృదయము ఉప్పొంగిపోయింది. అతను తన శరీరాన్నే మర్చిపోయే పరిస్థితికి వచ్చాడు. తనను షిరిడీకి వెళ్ళమంటూ ప్రోత్సహించిన వారందరికీ మనసులోనే కృతజ్ఞతలు అందచేసుకున్నాడు. సాయిబాబా దివ్య దర్శనము వలన వెనుకటి ఆలోచనలన్నీ మారిపోతాయి. ఎవరిలో అయినా అదే జరిగింది, పంతులోనూ. బాబా దర్శనం, బాబా పాదాల స్పర్శ వలన ఎన్నో జన్మల పాపాలు దుష్టకర్మలు కరిగిపోతాయి. బాబా దర్శనం వల్ల సృష్టి అంతా బాబా దివ్య రూపమయంగా గోచరిస్తుంది. షిరిడీలో పంతుకి బాలాసాహెబ్ బాటైకి గురువు ఆవశ్యకత గూర్చి పెద్ద వాగ్యుద్ధం జరిగింది. స్వేచ్ఛాజీవులమైన మనము మనసు చంపుకొని ఎవరికో ఎందుకు తలవంచి ఉండాలి అని ఒకరు, మరొకరైతే మన ప్రారబ్ధము ఎలా ఉంటే అలా జరుగుతుంది, జరగవలసినది ఏదీ జరగక మానదు, మనం అవునన్నా కాదన్నా మనకు రావాల్సింది వస్తుంది, రానిది రాదు అంటూ ఇలా ఇద్దరి మధ్య 1 గంట కాలము పాటు వాగ్యుద్ధము జరిగినా సమస్య ఎటూ తగలేదు. చివరికి మనశ్శాంతి కోల్పోయారు. అహంకారం అనే భూతము మనుషుల్లో ప్రవేశిస్తే ఇటువంటి వాగ్యుద్ధాలు తలెత్తుతాయి.
తర్వాత మసీదుకు చేరారు ఇద్దరు. బాబా కాకాను చూచి, ఏమయ్యా, వాడాలో విషయమేమిటి? ఏం జరిగింది? ఈ హేమద్ పంత్ ఏమంటున్నాడేమిటి? అంటూ అడగంగానే పంతు ఆశ్చర్యపోయాడు. ఇక్కడికి వాడా చాలా దూరంలో ఉంది కదా. మా వాదన గురించి బాబాకెలా తెలిసింది? అయితే బాబా సర్వజ్ఞులు అంటూ మనసులో అనుకున్నాడు పంతు. బాబా నన్ను హేమద్ పంత్ అని పిలుచుటలో గల అంతరార్థం ఏమై ఉంటుంది? అతను ఓ మహా పండితోద్దంతుడు. చాతుర్దుర్గ చింతామణి రాజా ప్రశస్తి అను మహా గ్రంథరాజాలను రాసిన మహాకవి ఆ హేమద్ పంత్ అనే అతను. అంతేకాకుండా మోడీ అనే భాషను సహితం సృష్టించిన మహావిధాత అతను. మోడీ భాషలో ఒక నూతన విధానంలో గణితాన్ని కూడా అతడు కనిపెట్టిన మహామహుడు. అటువంటి దివ్యపురుషుడి పేరుతో బాబా నన్ను పిలవటం నాలో ఉన్న అహాన్ని పూర్తిగా వినాశనం కలిగించటానికే కాబోలు అని అనుకున్నాడు అన్నా సాహెబ్ దాబోల్కర్. ఓం శ్రీ సాయి నాథాయ నమః. 6వ అధ్యాయము. బాబా హేమద్కి అభయాశిస్సులు అందచేశారు ఇలా: హేమద్ పంత్, నీవు రాసే నా దివ్య చరిత్రకు నీకు నా సంపూర్ణ సహకారాలు, ఆశీస్సులు ఉంటాయి. నీవు నిర్భయంగా, నిశ్చలంగా, మంచి మనస్సు కలిగిన వాడవై నా పనిని నిర్వర్తింపుము. నా లీలలు మహిమలు రాసేటప్పుడు నా ప్రతి వాక్కు పట్ల సంపూర్తి భక్తి విశ్వాస నమ్మకములు కలిగిన వాడవై విశ్వసిస్తూ వ్రాయుము. అప్పుడు నీలో మహామహిత ప్రేమానురాగాలు, భక్తి బాంధవ్యాలు కెరటాల వలె వస్తాయి. నా లీలాసాగర తరంగాలలో ఓలలాడిన వారికి సంపూర్తికరమైన శాంతి, ఆనందం దొరుకుతుంది అని అన్నారు. తర్వాత శ్యామాను చూచి, నా యొక్క నామజపము ఎవరైతే భక్తితో గావించెదరో వారికి వారు కోరిన కోరికల నల్లను తీర్చెదను. నాపై భారం పడవేసిన వారి భారమును ఆనందంగా స్వీకరించెదను. నన్ను ఎవరైతే భక్తితో పూజించెదరో వారి ఇంట నేనుండెదను అని అన్నారు. అంతా విన్న పంత్, ఈ రచన చేసినచో నామరూపమున నేనుంటాను, కానీ ఘనత మాత్రం బాబాకే దక్కుతుంది. ఈ రచన నాచే చేయించిన ఘనత బాబాదే. ఈ రచన పట్ల గౌరవ భాగ్యమంతా వారికే చెందాలి, కానీ నాకు ఏ మాత్రము అర్హత లేదు. నేను ఓ గౌడ కులంలో పుట్టినవాడను. శాస్త్రస్మృతులు, వేదాధ్యయనాది సత్కర్మలను నేను ఎలాగూ చెయ్యలేదు. అంతా బాబానే చేకూరుస్తారు అని నా ప్రగాఢ విశ్వాసము అని అనుకున్నాడు. పంతు 1916లో ప్రభుత్వ ఉద్యోగ పదవీ విరమణ గావించి వచ్చే పెన్షనును కుటుంబ పోషణార్థం ఇచ్చి ఒక గురు పూర్ణిమ రోజున భక్తులందరితో తాను కలిసి వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న అన్నా చించినీకర్ బాబాతో, బాబా, మీరు ఈ అన్నా సాహెబ్ పైన కరుణ చూపించండి. అతనికి వచ్చే పెన్షను కుటుంబ పోషణకు, అతని జీవన భృతికి సరిపోదు. అతనికి మరేదైనా ఆధారంగా కల్పించండి, లేదా మరో ఉద్యోగం ఏర్పాటు చేయండి. పంత్ గురించి తెలిసిన వాడైనందువల్ల ప్రార్థిస్తూ చెప్పాడు. అది విన్న బాబా, అతని భోజనానికి ఏ లోటు రాదు, బాగానే ఉంటుంది. ఇక అతని మనసు నా వైపే ఉంచమను. దుష్ట సహవాసాలు పనికిరావని, అవి విడనాడమని, నన్ను మనసారా పూజించమని, అలా చేయుట వలన అతనికి నేను శాశ్వత ఆనందం కలగచేస్తానని చెప్పు అని అన్నారు. రోహిల్లా అనే మంచి బలవంతుడు బాబా పేరు, గొప్పదనం, మహిమాన్వితాలు విని షిరిడీలోనే కాపురం ఉంటున్నాడు. అయితే అతను రాత్రి పగలు కూడా చెవులు చిల్లులు పడేలా అల్లాహు అక్బర్ అంటూ గావు కేకలు వేస్తూ అరుస్తుండేవాడు. అతని అరుపులు కేకలు షిరిడీవాసులకు చాలా ఇబ్బందిగా అనిపించేవి. పగలంతా కష్టపడి పనిచేసి వచ్చిన వారికి రాత్రైనా సుఖంగా నిద్రపోనీయకుండా నిద్రాభంగం కలిగిస్తూ అతని అరుపులు ఉంటుండేవి. చాన్నాళ్లు ఓపిక పట్టినా ఇక ఓపిక ఓర్పు చచ్చిపోయిన షిరిడీ నివాసులు ఈ విషయం బాబాకు చెప్పారు. బాబా ప్రజలను శాంతపరిచి నవ్వి, రోహిల్లాను ఏమీ అనొద్దు, అతనికో గయ్యాలి భార్య ఉంది. ఆమె అతనిని సాధిస్తూ వేధిస్తూ ఉంటుంది. అందువల్ల అతను అరవటం మొదలుపెట్టాడు. ఇతను అరవటం చూసి ఆమె ఇతన్ని వేధించటం మానేసింది. అంటే రోహిల్లాకున్నది నిజమైన భార్య కాదు, అతని దుర్బుద్ధే అతని భార్య. అతని దుర్బుద్ధే అతనిచే అలా అరిపిస్తుంది అంటూ షిరిడీవాసులకు తెలియచేశారు బాబా. అప్పటి నుంచి రోహిల్లా అరుపులు కేకలు మానివేశాడు. దైవ ప్రార్థనమన్నా బాబా వారికి ఎంతో ఇష్టం, ప్రేమ. అందువలనే రోహిల్లా కేకలలో గల భక్తినే గ్రహించుకొని అతనిలో ఉన్న దుర్బుద్ధిని అణిచివేశారు.
ఒకరోజు మధ్యాహ్నం హారతి అనంతరం బాబా తన భక్తులందరినీ ఉద్దేశిస్తూ తన వాక్యామృతాలు వినిపించారు. మీరు ఎప్పుడు ఎచ్చట ఉన్నా మీ సంగతి నాకు తెలుస్తుంది. మీ మనసులు నాకు తెలుస్తాయి. ఎందువలనంటే ఆ మనసులను పాలించువాడను నేనే. అందరి హృదయాలలో ఉండువాడని నేనే. ఈ సకల జీవరాశులందు నేనే ఆవరించి ఉండెదను. ఈ సర్వ ప్రపంచాన్ని నడిపిస్తున్నది నేనే సుమా. నన్ను మరిచిన వారిని మాయ ఆవరించి పీడించును. చీమ నుంచి అన్ని జీవరాశుల యందు నేనే ఉండెదను. జీవరాశుల శరీరాలు నా శరీరము ఒకటే, వేరువేరు కాదు. అంతటా నా దివ్య రూపమే నిండి ఉంటుంది. అందువలన మీరు మీ దేహాభిమానాన్ని త్యజించి నా ధ్యానములో లీనము కండి. అద్వితీయమైన సంపూర్తి ఆత్మజ్ఞానాన్ని అందుకో ప్రయత్నించండి. అటువంటప్పుడే మీరు అమరులవుతారు. తానే బ్రహ్మననే నిరంతర ధ్యానము కలిగేలా చేయాలి అంటూ వివరిస్తూ చెప్పారు బాబా. మరికొంతకాలము పంతు మరో ప్రభుత్వ ఉద్యోగం చేసిన అనంతరం తన శేష జీవితం అంతటిని శ్రీ సాయిబాబా వారి సేవా సదనంలోనే గడిపారు. ఓం శ్రీ సాయినాథాయ నమః.